మన ప్రాణం గోతిలోకి వెళ్లకుండా కాపాడంటండి. అంటే ప్రాణం గోతిలోకి వెళ్ళటం అంటే దుష్టుడు ఎప్పుడు ఎలా ఎవరిని ముట్టి ప్రాణమును చెరపట్టి లాక్కి వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి దేవుడే స్వయంగా ఆయన ప్రేమ చేత మన ప్రాణాన్ని గోతిలో పడకుండా కాపాడుతున్నానంటున్నాడు. మరి ముఖ్యంగా నువ్వెన్నో తెలుసో తెలియకో పాపాలు చేసి ఉన్నావో అవన్నీ కూడా మనసారా క్షమిస్తున్నాను, క్షమించడమే కాదు మరిచిపోయి నా వీపు వెనక తట్టు పారవేసి తిని అన్నాడండి. అంటే వీపు వెనక తట్టు అంటే ఏదన్నా మనం వీపు వెనక తట్టు పడవేస్తే అంటే మనం ఏమన్నా మనుషులము మర్చిపోయాము అని క్షమించి అడిగినప్పుడు మర్చిపోయాము అన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా సందర్భం వస్తే నువ్వు ఇప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని దెబ్బ పొడుస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసావు, మనసారా క్షమించాను, నా వీపు వెనక పారవేసి తిని. అంటే సముద్ర అగాధ జలంలో పడివేస్తే అవి ఎలా కనపడవో దేవుడు కూడా ఎప్పటికీ నేను గుర్తు చేసుకోను, మీరు కూడా గుర్తు చేసుకోవద్దు, అటువంటి పాపాలు కూడా చేయొద్దు. ఎక్కడైతే తప్పిపోయారో మరలా మీరు దేవుడి తట్టు తిరిగి ఆయనతో మనం నడవాలని ఆశపడు